యా జయరామ్ గారు, ఏంటి అంటే అసలు వివాదమా లేదంటే ఒక ఉద్యమం స్టార్ట్ అయింది, ఓ బిల్లు వచ్చింది, ఇప్పుడు జరుగుతున్న అంశాలు మనం చూస్తూ ఉన్నాం. సో ఏంటి ఈ సమావేశాలని ఎలా చూస్తుంది కాక్రోచ్ జనతా పార్టీ? ప్యానెల్లో ఉన్న మిత్రులకు ఆ ప్రశ్న ఆయన ఎందుకు అడిగారు? దాంట్లో చేరినారా? సిజేపీ లీడర్ ఎనలిస్ట్ నుంచి పొలిటికల్ పార్టీలోకి వెళ్ళిపోయారు. ఐ డు నాట్ నో. ఓకే, వెల్కమ్. ఏంటంటే మొదటి నుంచి మేము ఇదే చెప్తున్నాం, జరిగిన తప్పిదాలను సవరించుకుంటే ఉంటుంది, అది మహాత్ములు అవుతారు. లేదు, జరిగిన తప్పిదాలను కంటిన్యూస్ ప్రాసెస్ లోపల నన్ను ఏమి కాదు అనుకుంటే అవమానపడతారు. ఇది అవమానపడ్డారని నేను చెప్పాల్సిన పని లేదు. ఇది అవమానకరం అని చెప్పేసి బీజేపీ గౌరవించే పూజ్యులని చెప్పుకునే ఆర్ఎస్ఎస్ చీఫ్ చాలా స్పష్టంగా చెప్పారు, ఈ దేశ సంపద జంజి, ఈ దేశ సొత్తు వాళ్ళ మీద లాఠీలు విరగడం అనేది అది క్షమించరానిది, అది అవమానకరం అని చెప్పారు. దాని తర్వాత చాలా మంది గొంతులు సవరించుకున్నారు. ధర్మేంద్ర ప్రధాన్ సవరించుకున్నాడు. దాంతో పాటు వచ్చేసి కంగనా రనవత్ సవరించుకున్నది. కంగనా రనవత్ అయితే ఆమె నోటికి హద్దు అదుపు లేకుండా మాట్లాడింది. ఒక్కసారి ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఈ దేశ సంపద అని మాట్లాడింది. ఆ పురుగులు హీనంగా కనబడతారు, అసహించుకుంటారు, వాళ్ళ చూడాలంటేనే నాకు చాలా అసహ్యం అని చెప్పిన ఆమె ఒక్కసారిగా బోధిశక్తి కింద జ్ఞానోదయం కలిగినట్టు ఆమె జ్ఞానోదయం కలిగింది. ధర్మేంద్ర ప్రధానికి ఇలా చాలా మంది భారతీయ జనతా పార్టీ లోపల జ్ఞానోదయం కలిగింది. సో ఈ జ్ఞానోదయం అనేది ఆర్ఎస్ఎస్ ద్వారా జరిగిందా లేకపోతే రాజ్యాంగం ద్వారా జరిగిందా అంటే ఇక్కడ ఆర్ఎస్ఎస్ ద్వారానే జరిగిందన్న విషయం చాలా క్లియర్ గా ప్రతి ఒక్కరికి తెలుసు. రాజ్యాంగం ద్వారా ఏం జరగలేదు, ఆర్ఎస్ఎస్ ద్వారానే వీళ్ళకు జరిగింది. అంటే వీళ్ళు రాజ్యాంగాన్ని గౌరవించరు, రాజ్యాంగం వీళ్ళకి అక్కర్లేదు, వీళ్ళకి ఆర్ఎస్ఎస్ రాజ్యాంగము, వీళ్ళ రాజ్యాంగం అంతా ఆర్ఎస్ఎస్ లోనే ఉందన్న విషయాన్ని మరొకసారి చాలా స్పష్టంగా ఏదైతే నేను రాజ్యాంగబద్ధంగా సభలో ఒక చర్చ జరిగింది, ఓ బిల్ అయితే తీసుకొచ్చారు సిజేపీ, కూడా విజయంగా చెప్తున్నా అనేక అంశాలు ఉన్నాయి. అంటే ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నానంటే సార్, విద్యార్థుల సమస్య ఒక్కటే కాదు, దేశంలో అనేక సమస్యలు ఉన్నాయి. బయట పెద్ద ఎత్తున విద్యార్థుల సమస్యకు సంబంధించి చర్చ సాగింది, దేశం మొత్తం కూడా మద్దతుగా నిలిచింది. మరలా సభలో కూడా ఆ అంశం గురించే మాట్లాడారు తప్ప ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి దేశంలో, ఆ సమస్యలు ఏవి కూడా చర్చకు రాలేదు. ఎంతో విలువైన సమయము, డబ్బు కూడా వృధా అయిపోయిన పరిస్థితి. ఆ అంశం గురించి కదా మనం మాట్లాడుతున్నాం. ఏం చెప్తారు? ఇది ఒకటేంటంటే ఈరోజు క్షణాలతో లెక్కలు కడితే డబ్బు, ఈరోజు డబ్బులను వృధా చేసింది ప్రభుత్వ ప్రతిపక్షాలు అందామా లేకపోతే ప్రభుత్వం అందామా? ఈ రోజు నిజంగా ప్రాపర్ గైడ్ లైన్స్ వేసేసి ప్రోటోకాల్ ని క్లియర్ గా సజావుగా జరపాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది. దాన్ని ఆ ప్రభుత్వానికి ఉన్న బాధ్యత లోపల అమిత్ షా గారు ఈరోజు జవాబ్ దేవో అని చెప్పేసి అనేక మార్లు పార్లమెంట్ నుంచి వచ్చి ఈరోజు ఎంపీలు బయటకు వచ్చేసి నినాదాలు చేసిన వారికి వినిపించకపోవడం, ప్రభుత్వానికి కనిపించకపోవడం, ఇక్కడ కదా నష్టం జరిగింది. అమిత్ షా గారిని జవాబ్ దేవ్, ఈ లాఠీలు విరిగినాయి, ఆడపిల్లల బట్టలు చిరిగినాయి, ఈ రాళ్లకు ఈ లాఠీలకు ఆ పోలీసులకు, ట్యాగ్ లేని పోలీసులకు ఎవరు జవాబు చెప్తారో జవాబ్ దేవ్ అని చెప్తే దాని కదా రానందుకు ఇక్కడ టైం అంతా వేస్ట్ జరిగింది. అమిత్ షా గారు జవాబ్ దేవ్, ఈ దేశ సంపదలను నాశనం చేస్తున్నారు, మీ సమయం ఇస్తాను మీకు. ఇదే అంశం గురించి మనతో మాట్లాడేందుకు హర్ష కుమార్ గారు, మాజీ ఎంపీ మనకు అందుబాటులో ఉన్నారు. సార్ నమస్కారం.